విశిష్టతతో నేను అంటే నా ఒక జీవితంలో ఇది ఒక అత్యున్నత స్టెప్గా నేను భావిస్తూ ఉన్నాను. ఈవెన్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంతగా ఫీల్ అవ్వలేదు. ఈరోజు చాలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద ఎంత ఉంది అనేది ఈ మధ్య కాలంలోనే అంటే మాకు అపాయింట్మెంట్ అయ్యి ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో చూశాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి మద్దతుతో వివిధ నియోజకవర్గాలలో కండక్ట్ చేసిన మీటింగుల తర్వాత ఏఐసిసి వారు సంపూర్ణంగా ఎంతో స్టడీ చేసి తర్వాత మా నాయకులు అగ్రనాయకులందరి యొక్క అభిప్రాయాలు సేకరించి ఇక్కడ నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇందాక అన్న చెప్పినట్లు నా ఏజ్ తక్కువైనా కూడా నేను చాలా వర్క్ చేశాం. ఎప్పటి నుంచో కూడా నేను స్టూడెంట్ లీడర్గా, ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, దాని తర్వాత ఒక కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తూ వచ్చినవాడిని. ఇక్కడ నాకు తెలిసి ఈ యొక్క జిల్లాలో ఇప్పుడున్న నాయకుల కంటే ఎక్కువ ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఏదో కొంత గొప్ప ఒక రిలేషన్స్ ఉంటూ అక్కడ సమస్యల గురించి ఏదో ఒక విధంగా గొంతుకు విప్పిన వాడిని నేను ఒక్కనే. ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, దాంట్లో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ గలం ఒక రకంగా ఉన్నా కూడా ఎన్నో సాధించిన వాళ్ళం మేము. ఈరోజు ఈ యొక్క నన్ను చాలా మంది అడిగారు కూడా, ఇంత ఫైట్ చేస్తూ ఎందుకు మీరు ఈ పార్టీలో ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి, ఈ జిల్లాకి ఏమన్నా చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ జిల్లాలో కనీసం కొంతమంది అన్నం తింటున్నారు, కొంతమందికి ఉండడానికి ఇల్లు ఉంది, లేకపోతే కొంతమంది బ్రతకడానికి వాళ్ళకి కనీసం పొలాలు ఉన్నాయి, వాళ్ళు గర్వంగా బతికినారు అంటే అది కేవలం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినటువంటి కొన్ని వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ కావచ్చు. మన ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతం, వలసలు ఎక్కువ, ఎన్నో గ్రామాలు కూడా పొలాలుండి వలసలు పోయి ఇల్లులు ఖాళీ చేసిన గ్రామాలు చూసాం. వాటి మీద కూడా మేము ఎన్నో విధాలుగా మా ఒక గలం విప్పాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనీసం మీకు తెలుసు, నీళ్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, అసలు కనీసం కరెంట్ వచ్చిందంటే కూడా ఏదో కొన్ని గ్రామాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులతోనే కొన్ని పార్టీలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పార్టీలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బీజేపీ తీసుకుంటే రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి బీజేపీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది అనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. కర్నూలుకి ఇచ్చినటువంటి వాళ్ళ హామీలు కావచ్చు, మన రాయలసీమకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మన ప్రాంతానికి ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో ఎండగడతాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎలా అయితే పనిచేసిందో ప్రస్తుతం ఉన్న ఈ కళా వెంకట్రావు భవన్ నేను డిసిసిగా బాధ్యతలు చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని కర్నూలు జిల్లాలో గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ఒక కార్యాచరణ కూడా ఈ రోజునే చేపట్టడం జరిగింది. అదందరూ కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇదొక పీపుల్స్ కాంగ్రెస్ ఆఫీస్ గా మేము తీర్చిదిద్దుతాం. ప్రతి ఒక్క సమస్య మీద కూడా గలం వినిపిస్తాం, ప్రజలకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటాం. ప్రతిరోజు ఇక్కడ ఒక కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండడానికి కూడా ఒక కార్యాచరణ మీ అందరి ముందు కూడా తీసుకొని వస్తాం. అన్ని విధాలుగా ఇక్కడ విద్య, ఉపాధి, పరిశ్రమలు, ఆరోగ్య సమస్యలు, తర్వాత నీటి సమస్యల మీద కూడా మేము పోరాటం చేస్తాం. ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎలా అయితే ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అభివృద్ధి ఇలా ఇక్కడ పోరాడిందో అదేవిధంగా పునర్వైభవం తీసుకురావడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు షర్మిలమ్మ గారికి, అలాగే మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాపై ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకోకుండా ఇక్కడ యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. యువత అందరూ కూడా ముందుకు రండి, మీకు అవకాశాలు ఇస్తాం, మనం అందరం కూడా ప్రజల కోసం మనం పోరాడదామని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.